ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ మరో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. స్పాట్లో 8 మంది కన్నుమూత. ఈ విషాదంలో అక్కడికక్కడే 8 మంది చనిపోయారు. మరో కొందరు పరిస్థితి అయితే విషమంగా ఉంది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. జాతీయ రహదారిపై ట్రక్కు, వ్యాను ఎదురెదురుగా ఢీకొని 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో సోమవారం నాడు తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లఖీంపూర్ నుండి ఇసానగర్ వైపు సుమారు 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న మ్యాజిక్ వ్యాన్ ఊంచ్గావ్, బరేహాత గ్రామాల మధ్య వేగంగా వచ్చి ట్రక్కుని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జు అయిపోయింది. ఫొటోస్ ఇక్కడ చూపించడానికి లేదు, చూపిస్తే మళ్ళీ ఆ కమ్యూనిటీ వైలెన్స్ వస్తుంది కాబట్టి చూపించలేం. అంత అలా నుజ్జు అయిపోయింది వ్యాన్ అయితే కనుక. ఈ భయంకర ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో 5 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 3 ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందారు. అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే ఘోర ప్రమాదంలో మరో 2 ప్రయాణికులు అత్యంత క్లిష్టమైన స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కమారియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు, అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దౌరహరా సర్కిల్ ఆఫీసర్ సిఓ శంషేర్ బహదూర్ సింగ్ నేతృత్వంలోని పోలీసులు క్రాష్ అయిన వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి రద్దీని క్రమబద్ధీకరించారు. మృతుల వివరాలను సేకరిస్తున్నామని, ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీసులు మీడియాకు తెలిపారు.